హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోట ఆర్ఎస్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి. అంటే ఆర్డీలు మంత్లీ మనం అమౌంట్ కట్టుకోవచ్చు. అలాంటి స్కీమ్స్ ఉంటాయి. వాటి గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. వాటికంటే ముందుగా మనం గతంలో పోస్ట్ ఇన్ఫో యాప్లోనే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. మనం ఏజ్కి తగ్గట్టు ఎంత ప్రీమియం పడుతుంది, ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది అనే విషయాలు క్లుప్తంగా తెలుసుకున్నాం. దాని తర్వాత ఒక ఆర్టికల్ని ఏ విధంగా ట్రాక్ చేయాలనే విషయాలు కూడా తెలుసుకున్నాం. ఈరోజు కూడా అదే పోస్ట్ ఇన్ఫో యాప్లో రికరింగ్ డిపాజిట్స్ ఏ విధంగా చూసుకోవాలనేది చూద్దాం. ముందుగా పోస్ట్ ఇన్ఫో యాప్ ఓపెన్ చేయండి. అందులో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సుకన్య సమృద్ధి యోజన. మనం గత వీడియోలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్స్ అంటే ఆర్డీలు. ఇవి మంత్లీ మనం పోస్ట్ ఆఫీస్లో అమౌంట్ కట్టుకోవచ్చు. వీటి టైం పీరియడ్ వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు రెగ్యులర్గా ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది మనం ఎంత అమౌంట్ అయితే చూజ్ చేసుకుంటామో అంత అమౌంట్ కట్టాలి. సపోజ్ మనం నెలకు ఒక 100 రూపాయలు కడతామనుకోండి, లేదా 1000 రూపాయలు. 100 రూపాయల నుంచి మన ఇష్టం ఎంతైనా కట్టుకోవచ్చు. నెలకు ఒక 1000 రూపాయలు కడుతున్నాం. సో క్యాలిక్యులేట్ చూడండి, డ్యూరేషన్ వచ్చేసి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు దీన్ని ఈ స్కీమ్ని ఆపకుండా కట్టాలి. సో ప్రిన్సిపల్ వచ్చేసి 60,000 అని ఉంది. అంటే 5 సంవత్సరాలు అంటే 5 × 12 60 నెలలు. 60 నెలలు మనం మంత్లీ 1000 రూపాయలు ఇస్తే 60,000 అవుతాయి. మనం కట్టేటి డబ్బులు 60,000 రూపాయలు అవుతాయి. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనేది మనం కట్టిన అమౌంట్కు ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ సెవరల్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఎందుకున్నాయంటే యాజ్ పర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ రూల్స్ ప్రకారం దీని ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ WEF 01/01/2025 అంటే జనవరి 2025 ప్రకారం ఇవి. సో ఇక్కడ చూడండి, 11,366 రూపాయలు ఇంట్రెస్ట్ మనకు ఈ అమౌంట్కి వస్తుంది. 60,000 అమౌంట్. మొత్తం టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 71,366 రూపాయలు. యావరేజ్గా అంటే ఓవరాల్గా మనకు 72,000 రూపాయలు వస్తాయి. మనం మంత్లీ 1000 రూపీస్ వేసుకుంటే మనం కట్టేటివి 60,000 రూపాయలు అవుతాయి. ఇక్కడ మనకు 72,000 రౌండ్ ఫిగర్ 72,000 చేంజ్ మన చేతికి వస్తాయి. ఈ డబ్బులు మనకు అప్పుడు ఒక 500 రూపాయలు పెట్టి SBI అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఉంటుంది చూడండి, SBI అకౌంటు చూడండి, ఇది సేవింగ్స్ అకౌంట్ అని ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ 500 రూపాయలు పెట్టి మనకు ఓపెన్ చేస్తారు. ఆ అమౌంట్ క్లెయిమ్ అయిన అమౌంట్ వచ్చేసి ఈ SBI అకౌంట్లో పడతాయి. ఆ SBI అకౌంట్లో నుండి మనం పోస్ట్ ఆఫీసులోనైనా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇదండి. మీరు కూడా ఈ స్కీమ్లో పాల్గొనాలంటే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, లేదా నాకు మెసేజ్ చేసినా కానీ, కామెంట్ రూపంలో మెసేజ్ చేసినా కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.